హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అనేది అంటే చాలా బాగున్నాం. ఈ వీడియో మేము చూడకముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసినంటే నేను చెప్పిన విషయాలు ఒక 10 మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు షేర్ చేస్తారనమాట. ఈ మంచి వీడియో మంచి మాటలు ప్రతిదీ హెల్త్ టిప్స్ చెప్తుంటాను కదా, మన ఆరోగ్య సమస్యలు చెప్తుంటాను కాబట్టి కొంచెం ఉపయోగపడుతుంది. లైక్ చేయండి. ఎటువంటి దానికి అమౌంట్ అయితే ఖర్చు కాదండి. ఒక 1 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మన శరీరము బరువు నియంత్రణలో కొంచెం ఉపయోగపడే ఒక యోగా గురించి అయితే చెప్తానండి. యోగా ఎలా ఉపయోగపడుతుంది మనిషికి అనేది చెప్తానండి. యోగా గురించి మీకు మంచి మాటలతో కొన్ని చెప్తాను. యోగా అనేది కేవలం ఒక శారీరక అవయవాల కలయిక మాత్రమే కాదు, అది శరీరాన్ని, మనసును, ఆత్మను ఏకం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం. యోగా గురించి కొన్ని మంచి మాటలు మీకోసం. యోగా అనేది శారీరక అవయవాలకి కాదు, మన మనసును కానీ మన ఆత్మను కానీ ఒక కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంట. అంతర్గతత, ప్రశాంతత అంటే ప్రశాంతత కూడా పెంచుతుంది. యోగా అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం కాదు, మీ అసలైన రూపాన్ని మీరు తెలుసుకోవడం. బాహ్య ప్రపంచంలో ఎంత అలజడి ఉన్నా మనసును ప్రశాంతంగా ఉంచుకునే అద్భుతమైన శక్తిని యోగానిస్తుంది. ఈ బాహ్య ప్రపంచంలో ఎంతో అలజడి, అంటే ఎక్కువ అలజడి చేసిన మనం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుందంట. ఆరోగ్యం, ఆనందం. యోగాలో ఆరోగ్యం కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. శారీరక దృఢత్వం. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా మారడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చూడండి, శారీరక దృఢత్వం. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మన శరీరం ఫ్లెక్సిబుల్గా మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎటువంటి రోగం రాకుండా ఉపయోగపడుతుంది. మానసిక ఉల్లాసం. ఒత్తిడి, ఆందోళనను దూరంగా చేసి మెదడును చురుగ్గా ఉంచడంలో యోగా సాధన ఎంతో సహాయపడుతుంది. చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి ఒత్తిడి మైండ్లో పెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు యోగా చేయండి. ఉదయమే కాదు, ఏ టైమో చేయండి యోగా. మంచి ఒత్తిడి లేకుండా మా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. క్రమశిక్షణతో పాటు కూడిన జీవితం. యోగా మనకు శ్వాసమైన నియంత్రణను నేర్పడుతుంది. శ్వాసపై నియంత్రణ ఉన్న వ్యక్తికి తన ఆలోచనలపై, కోపంపై మరియు భావోద్వేగాలపై సులభంగా నియంత్రణ లభిస్తుంది. యోగా చేయడం వల్ల మనము చేసిన ఏమైనా కోపం కానీ, అలజడి కానీ, అలాంటి కోపాలు ఏవైనా భావోద్వేగాలకి సులభంగా నియంత్రణ వస్తుంది. అంటే యోగా చేయడం వల్ల కొన్ని మనకు ఏమన్నా చేసినది కనబడి అలా చేయని కొన్ని మనం అనిపిస్తుంది అనమాట. సులభంగా నియంత్రణ లభిస్తుంది. యోగా సందేశం. యోగా అనేది జీవితంలోకి వెలుగుని నింపే ఒక ప్రయాణం. ఒకసారి ఆ వెలుగు వెలిగితే అది ఎప్పటికీ ఆరిపోదు. ప్రతిరోజు కొద్ది నిమిషాలైనా యోగా సాధన చేస్తూ ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడుపుదాం. చాలామంది వ్యాయామం చేస్తారు కదా, తర్వాత యోగా చేస్తే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. యోగా చేయని మన ఆరోగ్యాన్ని కానీ మన ఆలోచనలు కానీ మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా చేయండి. ఇంకోటి, మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా యోగా గురించి ఇంకా డెప్త్గా కావాలంటే కామెంట్ చేయండి. మరో మంచి 10 నిమిషాలు ఇంకా మంచిగా యోగా గురించి తెలుసుకోవడానికి ఇంకా ఇంకో వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.